హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నా డే వచ్చి ఫస్ట్ అయితే టు డూ లిస్ట్తో స్టార్ట్ అయింది. సో లేచి లేవగానే టేబుల్ దగ్గరకు వచ్చి టు డూ లిస్ట్ చేసుకుంటున్నాను ఈ మధ్య. సో టు డూ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను. సో టు డూ లిస్ట్ ఎందుకు హెల్ప్ అవుతుంది అని మీ అందరికీ తెలుసు. మనం ఆ రోజు టార్గెట్స్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాదు, డైలీ టార్గెట్స్ లైక్ మనం రోజు ఏం చేస్తామో అవి కూడా రాసుకోవచ్చు అనమాట. సో దాట్ యూ విల్ నాట్ ఫర్గెట్. దెన్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్కిన్ కేర్ చేసుకున్నాను. సో ఈ మధ్య చాలామంది కూడా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. నేను ఇక్కడ క్యాప్షన్స్లో ఇస్తాను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానని. అండ్ ఎస్, ఈరోజు ఈ వీడియో నేను పర్టిక్యులర్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అని చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బికాజ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ నేను ఇనీషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో వాటిలో వచ్చే కరెంట్ అఫైర్స్ కానీ కాంటెంట్ కానీ అవి ఫాలో అవుదాము, వీళ్ళది బాగుంది అని అనుకునేదాన్ని. అండ్ చూసిన టాపిక్స్ని బట్టి కూడా నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని. అంటే ఏం చదవాలి, అసలు ఏంటి వీళ్ళు మాట్లాడే టాపిక్స్ ఏంటి అనేది అస్సలు అర్థమయ్యేది కాదు. సో మీరు కూడా అదే ఫేజ్లో ఉంటారు అని నాకు అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఎట్లాంటి టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ఎట్లాంటి ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఫాలో అవ్వకండి. నేను ఒకటే చెప్తాను, టెలిగ్రామ్ మీరు ఎంత ఫాలో అయితే అంత ఫోన్కి అడిక్షన్ అవుతారు. సో టెలిగ్రామ్ నుంచి చదివినవి ఖచ్చితంగా వస్తాయంటే రావు. ఇంకొకటి ఏంటంటే మైండ్ డైవర్షన్కి ఇది ఖచ్చితంగా మనకి చాలా అసలు మంచిది కాదు, డిస్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కూడా. సో నేను అందరికీ చెప్పేది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కామన్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకోవాలండి. ప్రీవియస్గా అంటే మనం ఫస్ట్ మీరు ఒక పేపర్ ఉన్నది అనుకోండి, లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్. సో అది తీసుకొని సాల్వ్ చేయండి. అంటే జస్ట్ మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ట్రై టు సాల్వ్ దట్ పేపర్. అది మీరే కరెక్షన్ చేసుకోండి. కీ పేపర్ ఉంటుంది కదా, సో కరెక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకోండి. సో దట్ మీరు అంటే ఎంతలో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో బేసిక్గా ఏంటి అంటే అందరూ కూడా ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అనేవి చాలామందికి దొరకట్లేదని అంటున్నారు, చాలామందికి అవైలబుల్గా లేవని అంటున్నారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఓస్వాల్ బుక్స్ వాళ్ళవి వర్క్ అవుతాయి ఒరిజినల్వే కాకపోయినా అనేసి. సో వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. 10% డిస్కౌంట్ వస్తుంది కోడ్ యూజ్ చేస్తే. సో ఎస్, ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అవి మాత్రం బేసిక్ బుక్స్ అస్సలు స్కిప్ చేయకండి. 6th to 12th ఖచ్చితంగా చదవండి. సో నేను ఇక్కడ మీతో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ లెర్నింగ్ చాలామందికి కష్టమవుతూ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం అనమాట ఇక్కడ స్పార్కీ ఏఏ స్పీకింగ్ యాప్. ఇది ఒక ఫ్రీ యాప్ అనమాట. ఇప్పుడు 30% ఆఫర్ నడుస్తుంది. ఎవరికైతే కావాలో వాళ్ళు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. సో ఇందులో మనం ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే టైప్ అయినా చేసి వాళ్ళకి ఆన్సర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు మైక్తో అయినా మాట్లాడవచ్చు అనమాట అక్కడ చూపిస్తున్నట్టు. అండ్ మీ స్కోర్ ఎంతో కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ స్పార్కీ మనం ఎంతలో మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనే ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటుంది. సో దాట్ మనం ఇంకా మంచిగా మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అనేసి స్పార్కీ చెప్తూ ఉంటుందన్నమాట. ఇది నా డైలీ లైఫ్లో ఒక 15 minutes నేను యూజ్ చేస్తున్నాను వీక్లీ. నా ఇంగ్లీష్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో మీరు డైలీ ఎవరితో అయినా మాట్లాడుతున్నట్టుగానే స్పార్కీతో మాట్లాడవచ్చు అనమాట మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ యాప్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో అండ్ ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ యాప్కి సంబంధించిన లింక్స్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి, ఫ్రీయే కాబట్టి. మనం ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాము. 6th to 12th ఈవెన్ మీరు చదివిన ఇంతకుముందు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవండి, మనకి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిలబస్ అనేది కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సిలబస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా అది
అందులో ఉన్నది ఏదైతే వాళ్ళు టాపిక్స్ ఇచ్చారో అవే చదవాలన్నమాట. సో వాటిని స్కిప్ చేసి వేరే టాపిక్స్ చదవద్దు. ఈవెన్ న్యూస్ పేపర్కి కూడా సిలబస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది న్యూస్ పేపర్ చదివేటప్పుడు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో గ్రాడ్యుయేషన్స్ చదివేటప్పటి నుంచి మనము స్టార్ట్ చేయొచ్చా ప్రిపరేషన్ అని అంటారు. స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే కెరీర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేసుకోలేము. సో అదే మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది చేస్తున్నట్టయితే మనకి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయిపోగానే త్వరగా ఎగ్జామ్ని క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్, అది నేను ఇప్పుడు ఈ మధ్య నేను గమనించాను. సో అందుకని చెప్తున్నాను. ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే న్యూస్ పేపర్ డైలీ చదవడం అలవాటు చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ అనేవి చదవండి. ఆ తర్వాత మనకి స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయండి. అవి మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీస్లో ఇచ్చిన కాంటెంటే కానీ ఇంకా ఎక్కువగా అంటే బాగా మంచిగా అర్థమయ్యేలాగా రిఫరెన్స్ బుక్స్ లాగా అనమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీస్ అనేవి మనకి ఎట్లా బేసిక్ ఫౌండేషన్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అనేవి మనకి ఇంకా బైబిల్స్ లాగే అనమాట. ఖచ్చితంగా వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అవి మనం చదవాలి, రిపీటెడ్గా రివిజన్స్ అనేవి చేయాలి. సో ఇది ఎప్పుడు చేస్తారంటే వన్స్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాలి. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫస్టే పెట్టుకోకండి. ఎందుకు అంటే ఫస్ట్ మనం రాసేవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తూ ఉంటాము. అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ బుక్స్ 1 to 3 times అట్లా చదివిన తర్వాత మీకు కాంటెంట్ అనేది మంచిగా అర్థమైన తర్వాత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చదివే వాళ్ళం చదువుతూ ఉంటాము. సో ఇప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఈ సజెషన్స్ అనేవి ఇస్తున్నాను. సజెషన్స్ అనేవి నేను ఈ ప్లేస్లో ఉండి ఇవ్వచ్చా అంటే అఫ్కోర్స్ అందరూ చెప్పేవే ఇవే, నేనేమి డిఫరెంట్గా చెప్పట్లేదు. నాకేమీ ఇవి కొత్త కాదు. సో అందుకని హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వర్డ్స్ని మైండ్లో ఉంచుకొని మీరు ముందుకెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి టెస్ట్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. టెస్ట్ అనేవి రాస్తూ ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి ప్రిపరేషన్లో. అప్పుడే మనకి క్వశ్చన్స్ అనేవి ఎట్లా వస్తాయి అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం అప్రోచ్ అవుతూ ఉంటాం కాబట్టి. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మీరు ఇప్పుడే ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోవద్దు. అంటే బిగినింగ్లోనే వన్స్ మీరు ఆప్షనల్ అనేది జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ని తరోగా ఒకసారి చూసిన తర్వాత ఆప్షనల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ మీకు అప్పుడు తెలుస్తుంది ఏ ఆప్షనల్ నాకు బెస్ట్ అని. అది కూడా నేను ఈ మధ్య గమనించాను. మనం తొందరపడి ముందే తీసుకుంటాము ఆప్షనల్ అనేది. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే జిఎస్ సబ్జెక్ట్స్ని తరోగా చూసి ఆల్రెడీ మనం గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్స్ని తరోగా చూసి ఉంటాం కాబట్టి వాటిని బట్టి మీరు ఏం తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వండి. సో మనకి ఆప్షనల్ అనేది మెయిన్స్ దగ్గరికి కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం మళ్ళీ ముందే బుక్స్ ఇవన్నీ కూడా కొనేసుకుంటాము. మళ్ళీ ఇవన్నీ చాలామంది అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి నేను చెప్తున్నాను. కొంచెం తర్వాతనే లేట్గా అయినా ఏం కాదు, మంచి డెసిషన్ అనేది తీసుకోండి అని. అండ్ ఇవే అండి ఎవరు చెప్పినా కామన్గా ఇవే చెప్తూ ఉంటారు. నేనేం కొత్తగా చెప్పలేదు, వాళ్ళేమీ వెరైటీగా చెప్పలేదు. సో ఇవే చేయాలి మన ప్రిపరేషన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.